హరే కృష్ణ. కుళ్ళిని టమాటాల దగ్గర మంచి టమాటాలు ఉంటే అవి కూడా కుళ్ళిపోతాయి. మరి చెడ్డ వ్యక్తుల దగ్గర ఉంటే మంచి వ్యక్తులు కూడా చెడిపోతారు. ఒక డాక్టరు పేషెంట్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆయన సేఫ్టీ ఆయన తీసుకోవాలి. గ్లౌజెస్, మాస్కు, ఇంకా ఏవైతే ఉండాలి. లేదంటే వాళ్ళ రోగాలు ఈయనకు వస్తాయి. నువ్వు సేఫ్టీ తీసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తానంటే అది మంచి పద్ధతి కాదు. మరి అలాగే మనం కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే కరెక్ట్ రూట్లో వెళ్ళడానికి భగవంతుడి దారిలో మనము కూడా గురువు దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడే మనం శరీరం కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఎంతసేపు ఈ శరీరం కోసమే కష్టపడుతున్నాం కానీ ఆత్మ కోసం కష్టపడడం లేదు. భగవద్గీత ఇచ్చి తెలుసుకో, నువ్వు ఎందుకు దుఃఖాలయంలోనికి వచ్చి దుఃఖమే అనుభవిస్తానంటావు? శాశ్వతమైన ఆనందము భగవంతునితో అలసని భగవంతుడే చెప్తున్నా మనము మళ్ళీ మళ్ళీ దుఃఖాలయంలోనికి రావాలనుకుంటున్నాం. ఇక్కడేదో ఆనందం ఉందని. అది ఆనందం కాదు, దుఃఖం. దుఃఖాలయంలో దుఃఖమే దొరుకుతుంది. మరి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అశాశ్వతమైన శరీరం కోసం వెంపర్లాడుతూ దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాం. శాశ్వతమైన ఆత్మ కోసం బ్రతికితే దుఃఖమే ఉండదు. ఈ కలియుగ ప్రజలు ఉద్ధరించుకోవాలంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మహామంత్ర 16 పదాల్ని ఎంత జాగ్రత్తగా చెప్పి వింటారో వాళ్ళు భగవంతుడితో నిత్యం ఉంటారు. మనం మరిచిపోయినా భగవంతుడు మరిచిపోకున్నా మన చెయ్యి పట్టుకుంటారు. హరే కృష్ణ. ధన్యవాదాలు.